ఇప్పటి వరకు మీకు పయ్యావుల కేశవ్ గారి కుటుంబానికి అగాధం ఉంది, విభేదాలు ఉంటూనే వస్తున్నాయి. అంటే భవిష్యత్తులో ఏ కారణం చేతనైనా కూడా పయ్యావుల కేశవ్ గారితో కలిసి ఒకే పార్టీలో నడవాల్సిన పరిస్థితి ఎదురైతే మీ స్టెప్ ఎలా ఉంటుంది? అంటే పాలిటిక్స్లో ఒక గుడ్డిగా ఏదో ఒక దాన్ని పట్టుకునే పని చేయలేము. పాలిటిక్స్లో వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ముందు తీసుకోవాలనేటువంటి ఆ రీతిలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మా సొంత మా ఫాదర్ స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను. తర్వాత మొత్తం తన కుటుంబాన్ని అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో దించినటువంటి ఒక నిస్వార్థంగా ఉన్నటువంటి వాడు. అదేవిధంగా మా తమ్ముడు ఇంకా నాకంటే చాలా చిన్నవాడు. చిన్న వయసులోనే మర్డర్ చేయడం ఇవన్నీ కూడా మాలో వెంటాడుతూ ఉంటాయి, మమ్మల్ని ఎంతో బాధ పెట్టింటాయి. అందుకని మేమిద్దరం కలిసి ఒకే పార్టీలో ఉండే వాతావరణం రాకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అట్లాంటిది రాదు భవిష్యత్తులో అని కూడా నేను అనుకుంటాను. వస్తే ఎలా ఉంటుంది? వస్తే ఇప్పుడే వచ్చిండేది. ఒకవేళ నేను పోతా అంటే ఇప్పుడు హత్తుకొని తీసుకుంటారు టీడీపీలోకి. నేను పోదలుచుకోవాలి. ఎందువల్ల అంటే నాకు తెలుసు కూడా పాలిటిక్స్లో మేమిద్దరం ఒకతో ఉండడం వల్ల కూడా న్యాయ ఎదుగుదల ఉండదు. తనకు కూడా చాలా భయపడతాడు కేశవ్ కూడా. అందుకని మేమిద్దరం ఒకతో ఉండే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను. ఎవరికి వాళ్ళం ప్రత్యర్థులుగానే, రాజకీయ ప్రత్యర్థులుగానే ఉంటాం. అయితే డెవలప్మెంట్ ఇట్లాంటి విషయంలో గుడ్డిగా, మొండిగా, లేకపోతే పచ్చి వ్యతిరేకత అట్లా పోదలుచుకోవాలని. అభివృద్ధి విషయంలో నడుస్తారా? అభివృద్ధి విషయంలో నియోజకవర్గ అభివృద్ధి పరంగా వస్తే కేశవ్తో కలిసి నడిచేకి సిద్ధమా? నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎవరైనా మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదో కేశవ్ చేస్తాడంటే నేను వద్దనేది కానీ అడ్డుపడదా. అంతిమంగా మా ప్రజలకు లాభం జరగాలనేటువంటిదే మేము కోరుకుంటాము. బట్ వాళ్ళకు కూడా అపోజిషన్ కూడా గౌరవించాలా, ఒక ఎమ్మెల్యేని గౌరవించాలా, ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది అట్లాంటి ఆలోచనలు వాళ్ళకి లేవు. వాళ్ళు పచ్చి ఫ్యూడల్ వాళ్ళు. ఇప్పుడు నేను మొన్న ధర్నా చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యేగా 6,000 మంది ప్రజలు పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చుంటే ఒక ఆఫీసర్ రాకూడదని చెప్పి హుకుం జారీ చేస్తారు. చివరికి అసలు జిల్లా అధికారులు రాకుండా అడుగడుగున అడ్డుపడినారు. చాలా సంకుచితమైన మనస్తత్వం వాళ్ళది. వాళ్ళు అట్లాంటి సంకుచితమైన మనస్తత్వం వల్ల ముందుకు పోలేరు అనేటువంటిది నాకున్న అభిప్రాయం. ప్రజా సమస్యలపైన అన్ని వేల మంది ప్రజలు వచ్చినప్పుడు ఒక ఆఫీసర్ని పరిష్కారం చేయి. వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొన్ని పెట్టారు 98 ఎకరాల భూమి. దాంట్లో పట్టాలు ఇచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటాడు, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన అందరినీ నీళ్ళు ఇచ్చి నేనే చేసిన అంటాడు. పోలవరం కుడికాలం అంతా రాజశేఖర రెడ్డి గారు నిర్మిస్తే ఏదో 4 అడుగులు పనిచేసి నేనే పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసిన అంటాడు. చెప్పుకో, జనం మంచి జరిగితే మాకు కావాల్సింది. ఇది కూడా అంటే ఈ 98 ఎకరాల్లో మీరే ఇళ్ళు స్థలాలు ఇవ్వండి, మీరే ఇళ్ళు కట్టించి ఇవ్వండి, మా గవర్నమెంట్ చేసిందని చెప్పుకోండి. ప్రజలకు లాభం జరగాలి. ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు నిజంగా చేశారు అనేటువంటిది. అయితే అంత ప్రజలకు అభివృద్ధి చేసే విషయంలో కూడా అంత సంకుచితంగా ఉండరాదని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మీ విలువైన సమయాన్ని ఐ డ్రీమ్ మీడియా కోసం వెచ్చించి చాలా వివరాలు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని వివరాల కోసం మరొకసారి కూడా మీ దగ్గరకు వస్తాం. నమస్తే. మీరు కూడా ఇంత డీటెయిల్డ్గా ఇంటర్వ్యూ చేయడం ఇదంతా కూడా మాకు కూడా ఉపయోగపడేటువంటి విషయమే. మంచిది. థ్యాంక్ యూ. యూనివర్సిటీలో మీరు ఏ గ్రూప్ చదివారు అప్పుడు? నేను ఎంఏ ఎకనామిక్స్ చేశా. మంచి ఆర్థిక శాస్త్రాన్ని వంట పట్టించుకున్నారు బాగా. అంటే స్టూడెంట్ లీడర్గా అప్పుడు ఎలక్షన్స్ ఉండేవి. మా ఆర్గనైజేషన్ పాపులర్ ఆర్గనైజేషన్. విద్యాభ్యాసం ఎలా సాగింది? ఎక్కడ సాగింది? మా ప్రాథమిక విద్యాభ్యాసం అంటే మా ఊళ్ళోనే జరిగింది. మా రాకెట్లలోనే ఎలిమెంటరీ స్కూల్ చదివాం. మా రాకెట్లలోనే హై స్కూల్ కూడా మా ఊళ్ళోనే చదివాం. 10th క్లాస్ వరకు మీ రాకెట్లలో? మా రాకెట్లలో చదివాం. అంటే మీ రాకెట్లలో మీరు రాకెట్ల దుసుపోయే వాళ్ళు అప్పుడు అన్నీ